నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రహిమాన్ని. మీకు తెలుసు నేను ఎన్నో సంవత్సరాలుగా అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్, ఈ శాస్త్రాలన్నీ ఎందుకంటే మనిషి ఆనందంగా బతకడానికి, ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి, ఆనందం పెంచుకోవడానికే ఈ శాస్త్రాలన్నీ ఉపయోగపడతాయండి. ఈ శాస్త్రమే ఫైనల్ అని నేను అంటం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. కొంతమందికి మాటకు ముందు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయండి. అలా యాక్సిడెంట్స్ అసలు ఎందుకు అవుతున్నాయి అంటే, ఒక యాక్సిడెంట్ కాదు, 1, 2, 3, 4 మా ప్రతి సంవత్సరం నేను ఈ నాకు ఫలానా జనవరి నెల అంటే భలే భయం అండి. ఆ జనవరి నెలలోనే నాకు యాక్సిడెంట్ అవుతూ ఉంది, లేదా ఫలానా నెలలో యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, ఇలా కాలు మెయిన్ కాళ్ళకే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారండి. ఇలా మెయిన్గా యాక్సిడెంట్స్ అవ్వడానికి మీ పేరులో నెగిటివ్ నంబరే కారణం. ఇలా యాక్సిడెంట్స్ అవ్వడానికి మీ పేరులో, మీ సంతకంలో మీ సిగ్నేచర్ కరెక్ట్గా పెట్టకపోవడమే మెయిన్ కారణం. మీ జాతక చక్రంలో దుష్టగ్రహాలు కలిసి ఉండటం, అవి ఉండగలిగిన ప్లేస్లో ఉండటం, అలా జరగటం వలన కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఎన్నో యాక్సిడెంట్ అయితే లైఫ్ అనేటువంటిదే డిస్టర్బెన్స్ కదా. బతికినా లేకపోయినా కానీ ఒక్కసారి యాక్సిడెంట్ అయిందంటే ఆ హెల్త్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వడం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇటువంటి యాక్సిడెంట్స్ నుంచి, వాటి నుంచి తప్పించుకోవాలి, అలాంటివి జరగకుండా చక్కగా మన జీవితం మనం ఆనందంగా బతకాలంటే మీరు నన్ను ఒక్కసారి కలిస్తే మీకు ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్ ఇవన్నీ చూసి మీకు మంచి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ రెమెడీస్ మీరు కనుక ఫాలో అయితే గొడ్డలతో పోయేదాన్ని గోటితో పోయిందని చెప్పి మీకు ఆ యాక్సిడెంట్స్ అవ్వకుండా, లేదంటే యాక్సిడెంట్ అయినా కానీ ఏదో చిన్న ప్రాబ్లంతో బయటపడిపోవటానికి, ఇలా అన్నీ జరిగి మీరు జీవితంలో మళ్ళీ బాగా జీవితంలో మంచి స్థితికి వెళ్ళిపోవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉండేటట్టుగా చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి నన్ను కలిసి చూడండి, డెఫినెట్గా మీ జీవితం ఆనందమయం అవుతుందండి. లేదా నన్ను కలిసిన మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అడగండి, వాళ్ళకి ఎలా మేలు జరిగింది అనేటువంటిది కూడా తెలుసుకొని ఆ తర్వాత నన్ను కలవండి, ఏం పర్లేదు. ఏది ఏమైనా కానీ నేను మంచి రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. మీ లైఫ్లో పాజిటివ్గా బాగా జీవితంలో బాగా పైకి రావడానికి వీటన్నిటికీ మంచి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. నమస్కారం.